నమస్తే అండి. రియల్ ఎస్టేట్ సంస్థల్లో అగ్రగామి సంస్థలైన చాలా సంస్థలు చాలామందిని ఏజెంట్ల కింద రైతు బజార్ల దగ్గర చాలా చోట్ల పాంప్లెట్లు పంచుతున్నారు. వాళ్ళకి నిజాయితీగా జీతాలను అందించాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థ కానివ్వండి, చాలా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా మోసపోయిన సందర్భాలు చాలా ప్రదేశాల్లో ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఆశతోటి ఒక కమిషన్ వస్తుందనే ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే మీడియేటర్గా ఉంటూ జీవితాన్ని వెల్లబుచ్చుతారు. వాళ్ళకి కుటుంబానికి కూడా టైం కేటాయించకుండా ఎవరెవరో చెప్పిన గాలి మాటలు విని వాటి కోసమని అహర్నిశలు పరుగులు తీస్తూ జీవితం గడుపుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని మేము మా డ్రీమ్స్ మనీ అకాడమీ తరపు నుంచి మేము నిజాయితీతో కూడిన రియల్ ఎస్టేట్ ఏజెన్సీని రన్ చేస్తున్నామండి. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, మీరు మా సంస్థ ద్వారా నేరుగా క్లయింట్ని మా ఆఫీస్కి తీసుకొచ్చి మీరు వాళ్ళకి మంచి విషయ పరిజ్ఞానాన్ని అందించి మీరు తద్వారా వాళ్ళకి మంచి డీల్ని సేల్ అగ్రిమెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దాకా ప్రతి కార్యక్రమం కూడా మేమే చేస్తామండి. సో ప్రతి కార్యక్రమం మేము చేయడం వల్ల మీకు ఏంటంటే మీకు రావాల్సిన కమిషన్ ఏదైనా ఉంటే అది నీతిగా నిజాయితీగా మీరు కూడా అత్యధికమైన ఆశలకు పోకుండా ఒక నిజాయితీపరమైన మార్కెట్లో ఉన్న 1-2% తోటి మీరు నిజాయితీగా సంపాదించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని మా డ్రీమ్స్ మనీ అకాడమీ కల్పిస్తుందండి. అలాగే మీరు తప్పుడు వ్యక్తులు కలిసి తప్పుడుగా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం వల్ల కూడా మీకు నష్టం వాటిల్లుతుందండి. మీకు నిజాయితీగా మరి సరైన కస్టమర్ దొరికినప్పుడు అతను ఇచ్చిన ధర సరైన ధర మార్కెట్ విలువ ధర రెండు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది మేము కంపేర్ చేసి మీకు మంచి అవగాహన మేము అందిస్తాము. తదుపరి మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోండి. సో బిజినెస్ చేసుకున్న తర్వాత మీకు కలిగిన సంతోషం కొద్ది మీరు మా కంపెనీకి ఎంతైనా సరే మీరు డొనేషన్ ఇవ్వచ్చు. అలానే ఒకవేళ మీరు డొనేషన్ ఇవ్వకపోయినా మాకేం నష్టం లేదు. మేము మీకు ఎల్లప్పుడూ సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉంటాము. మీకు అవగాహనతో కూడిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఎటువంటి అవగాహన లేకుండా ఏదో కంపెనీ వాళ్ళని నమ్ముకొని వాళ్ళ దగ్గర టైం వెళ్ళబుచ్చడానికి వాళ్ళు ఎటువంటి జీతం ఇవ్వకుండా మీరు ఫ్లాట్ అమ్మితే మాత్రమే మీకు జీతం వచ్చేటట్లుగా ఉండేటటువంటి దాన్ని కూడా మనకి వేస్ట్ అండి. సో అలాంటి దాంట్లో కూడా మీరు బిజినెస్ చేయడం వేస్ట్ అండి. అలాగే మనం ఏం చెప్తున్నాం అంటే మనకు రియల్ ఎస్టేట్ మన కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మనం చేస్తున్నాం అండి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనం ఏంటంటే మీ తాలూకా క్లయింట్ల తాలూకా శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర 1,00,000 నుంచి ఎన్ని లక్షలైనా సరే ఇన్వెస్ట్ చేయవచ్చు. సో తద్వారా వాళ్ళకి మనం ఒక మంచి ప్రాఫిట్ అనేది మనం ఇస్తామండి. ప్రతి ఫ్లాట్ కొనుగోలు అమ్మకం పైన ప్రాఫిట్ ఇస్తాము. సో అలాగే వాళ్ళు కొనుక్కున్న తర్వాత మనం డిఫరెంట్ కంపెనీల్లో మనం టైఅప్ పెట్టుకొని వాళ్ళకి ప్రాఫిట్ అనేది మనం ఇస్తున్నామండి. అందరూ రండి.